మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, గద్దింపు మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది అని ఇక్కడ మనము తెలుసుకోవాలా. దేవుడు గద్దింపు మాటకు చాలా విలువనిస్తున్నాడు. చూడండి, చాలామంది మనుషులు ఏం చేస్తూ ఉంటున్నారంటే, ప్రేమగా మాట్లాడే మాటలు, అలాగనే పాట పాడుతూ చెడగొట్టే పాటలను, ఇలాగ వాటిని మనం ప్రేమిస్తూ ఉంటాము, చాలా బాగా వింటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పాటల కంటే, నీ మనసుకు నచ్చే పాటల కంటే నీ మనసుకు నచ్చని గద్దింపు వాక్యానుసారమైన మాట చాలా ఆరోగ్యకరమైనది అని దేవుడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గద్దింపు మాట అనేది నీ మనసును సరిచేస్తుంది. గద్దింపు మాట అనేది దేవునికి నీకు సంబంధం ఏర్పరుస్తుంది, చెడగొట్టదు, ఏర్పరుస్తుంది. నీకు దేవునికి గద్దింపు మాట అనేది చాలా అంటే చాలా అవసరమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, మంచిగా మాట్లాడే మాటల కంటే, మంచిగా పాటలు పాడడం కంటే ఒక గద్దింపు మాట చాలా ప్రాముఖ్యం. అది వాక్యానుసారమైనదైతే నిన్ను ఖచ్చితంగా దేవుని చెంతకు, దేవుని మనసుకు ఆనుకునే విధముగా చేరుస్తుంది. అలాంటి గద్దింపు మాటను ప్రతి ఒక్కరు కూడా గ్రహించి, స్వీకరించి మేలు పొందుకోవాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన దేవుడా, నిజము తండ్రి, మనుషులమైన మేము మంచి మంచి పాటలు వింటాం, దానికి ఇష్టపడతాం. మంచి మంచి మాటలు వింటాం, వాటిని ఇష్టపడతాం. కానీ నీ వాక్యానుసారమైన గద్దింపు మాట వస్తే మాత్రం చాలా అంటే చాలా బలహీనపడతాం, చాలా అంటే చాలా కృంగిపోతాం, చాలా అంటే చాలా నీకు దూరంగా వెళ్ళిపోతుంటున్నాం. అటువంటి మనసును తీసేసి, ప్రభువా, నీవు నా గద్దింపు మాట ఆరోగ్యకరమైనదని మాట్లాడిన దేవుడా, గద్దింపు మాట నీ చెంతకు చేరుస్తుందని సెలవిచ్చిన దేవుడా, అలాంటి గద్దింపు మాటను నేను గ్రహించి నీకు లోబడే బిడ్డగా నన్ను తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.